100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ప్రెసిడెంట్ గారి పాత్రలో రీసెంట్ గా సంక్రాంతిలో అద్దరగొట్టేశారు. అనిల్ రావిపూడి గారి దగ్గర చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ సీన్ లో చేయడం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏమనిపించింది ఫస్ట్ వెంకటేష్ గారితో చేసేటప్పుడు? చూడగలమా వీళ్ళని అనుకునే స్థాయి నుంచి వారి పక్కనే ఉండి నుంచొని ఒక డైలాగ్ వారితో ఆపోజిట్ చెప్పే అదృష్టం రావడం అనేది సంక్రాంతికి వస్తున్న మూవీలోనే హైలైట్ సీన్ అంటే బుల్రాజ్ వచ్చి తిట్టేది. నేను సినిమా హాల్లో నేను అదే ఫీల్ అయ్యాను సార్. యాజ్ ఆడియన్ గా నేను చూస్తూ ఆ రోజున సెట్ లో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా బుల్రాజు అసలు ఎక్కడిని ఎట్లా పట్టుకొని వచ్చారు సార్? కరెక్ట్ చెప్పాలంటే ఆడుకునే వయసు. కెమెరా లేకపోతే ఈ షాట్ ఈ యాంగిల్ ఇవన్నీ తెలిసే వయసు కాదు. కానీ ఒక్కసారి చెబితే చాలు, రెండోసారి చెప్పే పరిస్థితి అతనికి లేదు. ఆ బూతులు తిట్టే సీన్ లో అతనైతే కనుక నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సార్ ఇట్లా నాటకాలు అనేది కూడా ఇప్పటి వరకు కొన్ని వేలల్లో ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చే ఉంటారు. సో ఇన్ని ప్రదర్శనల్లో సో మీరు డైరెక్షన్ చేయడము ఇట్లాంటి ఏమైనా జరిగాయా? ఎవరికి లేని అదృష్టం ఈ రంగస్థలం నుంచి సినిమా వరకు ఎవరికి లేని అదృష్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది సార్. ఏంటి సార్ అది? నాన్నే గురువు. కొన్ని నాటకాలకి నాన్నకే నేను గురువు. మా అందరికీ ఒక్కసారిగా ఆయనంటే ఇదా అని అనిపించిన ఏదైనా ఉందంటే మీరు ఫస్ట్ చెప్పిన మూవీ సార్, మిడిల్ క్లాస్ మెలోడీ. మా జీవన విధానాలు మార్చేసింది సార్. ఇప్పుడు ఉండే చోటే ఉన్నాం, ఎప్పుడు తిరిగేదే తిరుగుతున్నాం, కానీ కొత్తగా ఉంటున్నాం. అంటే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తుపట్టారు, మన చిన్నపాటి లోపల గర్వం ఉంటుంది. సురభి నాటక రంగం దాని గురించి కూడా ఆ కళాకారులు జీవన విధానం అనేది కూడా సరిగ్గా లేదు, ఆర్థికంగా కూడా మేము చితికిపోతున్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదివరకు 10వ తరగతి చదివితే ఉద్యోగాలు వచ్చాయి, ఇంటర్మీడియట్ చదివితే ఇంజనీరింగ్ చదివితే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు చదువు. అలాగే నాటకంలో నటన ఒక్కటే కాదు, ఈ రోజుకి వాళ్ళు రకరకాల ఊళ్ళు వెళ్తున్నారు, 7-8 రోజులు అక్కడే ఉండి వాళ్ళ నాటకాలన్నీ ఆడుతున్నారు. ప్రభుత్వం ఆడిస్తోందా? సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా? ఓకే సార్, ఏంటంటే టాపిక్ కొంచెం సీరియస్ అయిపోయింది. నేను కళాకారుణ్ణి, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని మనం ఎందుకు సార్ అనుకోవటం? ఎంచుకున్న మార్గం అది, నిన్ను ఎంచుకోమని ఎవరు చెప్పలా. నువ్వు దాంట్లో ఉండు, ప్రపంచాన్ని బాగు చేయని ఎవరు చెప్పలా. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా గొప్పది, మానవ జన్మల్లో కళాకారుడు జన్మ ఇంకా గొప్పది. ఏదైనా ఊర్లో సమస్య ఉందంటే మనం ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. మరి ఆ ప్రెసిడెంట్ గారు ఏదైనా సమస్య తీరుస్తారనుకుంటారు, కానీ సో అరే ఆ సమస్యను ఎందుకురా బాబు వదిలిపెట్టేసి మీరు కూడా పోండ్రా బాబు అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో మనందరినీ తెగ నవ్వించిన ప్రెసిడెంట్ గారు అరే వెంకట్రావు అనే పాత్రలో కూడా మనందరినీ వేరే మూవీలో కూడా ఎంటర్టైన్ చేసినవారు, అదే F3 మూవీలో. ఇలాంటి పాత్రలు చేసిన గోపరాజు విజయ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదా, సో ఆ స్టెప్ వేసింది ఆయనే అనమాట. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్ తనకైతే ప్రెసిడెంట్ గారి పాత్రలో రీసెంట్గా సంక్రాంతిలో అద్దరగొట్టేశారు. థ్యాంక్ యూ సార్. ఇంతకు ఆ మూవీ సంగతులతో మొదలెడదామా లేకపోతే ఎట్లా దేంతో మొదలెడదాం సార్? మీ ఇష్టం, మీ ఇష్టం. అని చేసిన సీన్ ఒక్క సీన్ అయినా కానీ అద్దరిపోయేటట్టు చేశారు సార్. అది ఆ పుణ్యం, ఆ సమర్థత, ఆ అవకాశం ఇచ్చిన దర్శకులు వారిదే సార్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి దగ్గర చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే ఆయన చేసి చూపిస్తారు. దాన్ని మనం ఏమాత్రం 30% పట్టుకోగలిగినా ఈ స్థాయికి వస్తాం. అంతవరకు మాత్రం నాకు 2 సినిమాల అనుభవం వారితో. F3 సినిమాలో వెంకట్రావుగా కానీ, అలాగే ఇప్పుడు దీంట్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్గా కానీ సంక్రాంతికి వస్తున్నాను. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ సీన్లో చేయడం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మంచి టైమింగ్ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. ఆ టైమింగ్ని రీచ్ అవ్వడం కానీ, ఆ రియాక్షన్స్ని ఓవర్టేక్ చేసి మనం ఎలివేట్ అయ్యే స్థితిలో ఉండాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఓకే సార్, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశారు. ఒకటి F3, చాలా మంచి పేరు తీసుకొని వచ్చింది. వెంకట్రావు అనే మీ పేరు అసలు పేరు ఎవరికి తెలియదేమో, చాలా మంది వెంకట్రావు అని పిలుస్తారు, వెంకట్రావు అని పిలుస్తూ ఉంటారు. సార్ పేరు గోపరాజు విజయ్ గారు, అది కూడా తెట్టుకోండి సార్. మరి F3లో ఫస్ట్ టైం
మీరు వెంకటేష్ గారితో చేసేటప్పుడు మీరైతే ఆల్రెడీ మన థియేటర్ ఆర్ట్స్ మన నాటకాలు అనేది కూడా చేసి ఎన్నో నాటకాలు అనేది చేసిన తర్వాత సో మరి మూవీస్లో కూడా వచ్చారు. సో ఏమనిపించింది ఫస్ట్ వెంకటేష్ గారితో చేసేటప్పుడు? నాకు బాగా ఇష్టమైన హీరో సార్ ఆయన. ఒక ధర్మచక్రం లాంటి సినిమాలు కానీ, తర్వాత చంటి లాంటి సినిమాలు కానీ బాగా ఇష్టంగా చూసిన జనరేషన్లో నేను ఒకడిని. అటువంటిది కనీసం మనం విడిగా చూడగలమా వీళ్ళని అనుకునే స్థాయి నుంచి వారి పక్కనే ఉండి నుంచొని ఒక డైలాగ్ వారితో ఆపోజిట్ చెప్పే అదృష్టం రావడం అనేది ఎప్పుడో కళాకారుడిగా ఎక్కడో చూసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేను ఇవాళ ఈ సెల్యులాయిడ్ అంటే ఈ స్థాయి పెద్దవారి మధ్య చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే. సో ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్లో కూడా మీరు కొంచెం అరే ఏంటిది అని అనుకున్న సందర్భం ఉందంటగా? అంటే అది అంతమంది పెద్దవాళ్ళ మధ్య చేసేటప్పుడు మనం గతంలో స్టేజీలో ఎన్ని చేసాం, ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇవన్నీ ఉండవు సార్. అక్కడ ఆ రోజు ఆ భయము అదంతా కొత్తే. ఒక అదృష్టం ఏంటంటే 2-3 టేకులు తీసుకోవటం అనేది సహజంగా సీన్కి జరుగుతుంది ఒక షాట్కి. అది తీసుకున్నప్పుడు అనిల్ గారు చేసి చూపించేస్తారు. ఓకే, అప్పుడు మన నర్వస్ వెళ్ళిపోతుంది. రెండోసారికి మన నర్వస్ వెళ్ళిపోతుంది. మూడోసారి వాళ్ళకు అనుకున్న ప్యూరిటీ అనగా ఆ పాత్రధారుడే మిగులుతాను తప్పితే చేసే మనం ఉండం అక్కడ 100%. ఓకే, అనిల్ గారి దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. అనిల్ గారు, అలాగే ఆయనకి కో రైటర్గా ఉండే సాయి గారు, అలాగే నారాయణ గారు, వీళ్ళందరూ సూపర్ బ్యాచ్. అది రాజేష్ అని, సూర్య గారు, బాగుంటుంది. కో డైరెక్టర్ సత్యంబాబు గారు, అందరూ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రొడక్షన్ కానీ ఇది కానీ. సార్ మరి సంక్రాంతికి వస్తున్న మూవీలోనే హైలైట్ సీన్ అంటే బుల్రాజ్ వచ్చి తిట్టేది. అవును, మీరున్న సీన్. అవును, అది నా అదృష్టం. ఏంటంటే థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే చప్పట్లు కొడుతూ వాళ్ళ ఒక ఆనందాన్ని వాళ్ళు మనుషులనే అంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది మర్చిపోయి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తూ ఎంజాయ్ చేసిన సీన్ అనమాట. ఆ రెస్పాన్స్ అనేది మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? నేను సినిమా హాల్లో నేను అదే ఫీల్ అయ్యాను సార్. యాజ్ ఆడియన్గా నేను చూస్తూ, నేను సినిమా రిలీజ్ అయిన 3-4 రోజుల తర్వాత చూసాను సినిమా. అంటే నాటక ప్రదర్శన నుండి రోజు ఆ బిజీ మీద తిరుగుతూ చూడటం కుదరలేదు. చూసినప్పుడు నేను సేమ్ ఫీల్ అయ్యాను. ఆడియన్గా ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను కూడా. ఆ రోజున సెట్లో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మరి దాన్ని ముందుగానే అంచనా వేసి ఆడియన్ని పల్స్ పట్టుకోవడం అనేది దర్శకుడు గొప్పే. ఓకే, ఇంతకు బుల్రాజు గురించి మాట్లాడదామా సార్? ప్రమాణం. బుల్రాజు అసలు ఎట్లా పట్టుకొని వచ్చారు సార్? అంటే వాస్తవానికి నేటివ్ భీమవరం అన్నారు సార్. ఓకే, తర్వాత ఎక్కడన్నారు అతన్ని ఆ వయసుకి ఆడుకునే వయసు, కరెక్ట్గా చెప్పాలంటే ఆడుకునే వయసు. కెమెరా లేకపోతే ఈ షాట్, ఈ యాంగిల్ ఇవన్నీ తెలిసే వయసు కాదు. కానీ ఒక్కసారి చెబితే చాలు, రెండోసారి చెప్పే పరిస్థితి అతనికి లేదు. ఓకే, ఆ బూతులు తిట్టే సీన్లో అతనైతే కనుక నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే తిట్టలేకపోతున్నాడు, అతనికి రావట్లే బూతులు. ఎందుకంటే అతను విడిగా అలవాటు లేదనుకుంటా. అంటే ఇంకా అతను ఒక పద్ధతిలోనే ఉన్నాడు. అతని చేత బూతులు తిట్టించకుండా షాట్లో వాడటానికి చేయించడానికి అనిల్ గారు చాలా కష్టపడ్డారు. అంటే వాడిని ఒప్పించాలి, ముందు వాడు తిట్టాలంటే ఒప్పించాలి వాడిని. ఏబిసిడి లాగా చెప్తూ చాలా చాలా కష్టపడ్డారు. బుల్లిరాజు బాగా ఎలివేట్ అయ్యాడు అంటే ప్రధానమైన సూత్రధారులు మొదట అనిల్ గారు అయితే, 2 డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాడితో ఇంటరాక్షన్ బాగుండేవాళ్ళు ఆ పిల్లాడితో. నేను చేసిన 2 రోజులైనా ఆ పిల్లాడిని చిన్న పిల్లలందరినీ కమ్ముకొని ఉండేవాళ్ళు వీళ్ళందరూ. బాగుండేది అట్మాస్ఫియర్, నిజంగా ఫ్యామిలీలో ఉన్నట్టే ఉండేది షూట్ మనకి. ఓకే సార్, 2 days చేశారా సార్? పొలాచిలో 2 days చేశాను. తర్వాత మీటింగ్స్ ఇన్ హైదరాబాద్లో 2 days చేశాను. టోటల్ 4 days చేశాను. సో అంటే ఇందులో మీది కంప్లీట్గా ఒక్క సీనే కనిపించింది మాకు. 2 సీన్లు అంటే ఫస్ట్ మీకు ఆవిడ అరంగేట్రం సీన్ ఉంటుంది కదా స్టేజ్ మీద. అరంగేట్రం సీన్లో అది తర్వాత చేసాం. ఫస్ట్ చేసింది ఇంటి దగ్గర సీన్. సేమ్ మళ్ళీ అదే బ్యాచ్ ఆడిటోరియంలో చేసాం. ఓకే, ఈ సీన్సే కాకుండా ఇంకా మేము చూడని సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. అనిల్ గారు దాంట్లో ఎడిట్ అయ్యేది ఏమి ఉండదు. అయితే స్క్రిప్ట్లో అవ్వాల్సిందే కానీ, ముందు అవ్వాల్సిందే కానీ, దీంట్లో అయితే మాత్రం లేదు. ఓకే, నా నుంచి తీసుకున్న ఎవరి రియాక్షన్, ఎవరి షాట్ వాడారు సార్. అంతవరకు మాత్రం చాలా అదృష్టవంతుడు నేను. కానీ మీ యొక్క రియాక్షన్ ఒకటైతే భలే ఉంటుంది సార్. అది మొత్తం అయిన తర్వాత వెనకలో ఉన్న మీ
తోటి వాళ్ళకి కూడా చెప్తారు ఇంకా మీరు ఇంటికి పోయి ఏం చేయాలంటే అని చెప్పేసి మీరు ఒక్కసారిగా టోన్ చేంజ్ చేస్తారు కదా. మనం ఏం ఇందాక అదే చెప్పింది, మనం ఏం చేయక్కర్లేదు సార్. ఆయన వచ్చి నుంచొని కెమెరాలో చేసి చూపించి ఏం చేయాలో మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చేసి చూపించి వెళ్ళిపోతారు అనిల్ గారు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మనం 30% ఫాలో అయితే చాలు. అందుకే అంత పేరు రావడానికి కారణం కూడా ఆయనే. మన చేత ఏం చేయించుకోవాలి అనేది ఆయనకి బాగా క్లారిటీ. ఓకే, చాలా హెల్దీ వాతావరణంలో ఉంటుంది ఆయన దగ్గర చేయటం, ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడైతే రీసెంట్గా జరిగిన సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడేసుకున్నాం. సో మీ నేపథ్యం గురించి కూడా మాట్లాడదాం సార్. ఖచ్చితంగా. నాన్నగారు మరైతే ఎన్నో నాటకాలు అనేది వేసి నాటక మండలి, సో అందులో మీకైతే సుమారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల అనుభవం అనేది ఉండొచ్చా సార్? మరి ఇంత అనుభవం ఉండి అది కూడా నాన్నగారు గోపరాజు రమణ గారు. అవును. సో ఆయన కూడా ఇప్పుడు మంచి యాక్టర్. అవును. ఆయన కూడా మొన్న మా దానిలోనే ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది, చూశాను అది కూడా. ఇప్పుడు కొడుకుగా మిమ్మల్ని చేయడం అనేది హ్యాపీగా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే నాన్నగారు వాళ్ళు ఇంట్లో రిహార్సల్ చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది కళాకారులతో. నేను పుట్టింది 1977. అంటే నాకు ఊహ 81 నుంచి నాకు గుర్తులు ఉన్నాయి అన్నీ. 81 నుంచి 86 వరకు ఇంట్లో రిహార్సల్ వాతావరణం, కళాకారులు రావడం, లేడీ ఆర్టిస్టులు రావడం, టెక్నీషియన్స్ రావడం, ఇలా ఉండేవాడు. 86 నుంచి నేను ట్యూషన్లో నాటకాలు ఆడటం స్టార్ట్ అయింది. 90 దశకానికి వచ్చేటప్పటికి నాన్నగారికి అప్పుడు అన్నయ్య చేసేవాడు కొద్ది రోజులు నాన్నగారితో. ఓకే, మా అన్నయ్య చేసేవాడు. అన్నయ్య చిన్నగా ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేక పక్కకి రావడంతో ఒక బాలనటుడు అవసరం అయ్యాడు పోటీలు వెళ్ళబోయే ముందు. ఇది 1990 అక్టోబర్. ఓకే, ఈ పరుచూరు వారి పరిషత్తులకి వాటికి అవసరపడి ఏం చేశారంటే తప్పని పరిస్థితిలో నన్ను తీసుకున్నారు. మీది కూడా యాక్సిడెంటల్గా, అంటే ఆయన పక్కకి నన్ను తీసుకోవటం అనేది తప్పని పరిస్థితి. కానీ నన్ను కళాకారుడిగా ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు. అంటే ట్యూషన్లో 6వ తరగతి 7వ తరగతి వాటిలో యానివర్సరీకి చేస్తూ ఉంటాం, హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉంటాం. ఇవి చూసి ఎప్పుడూ అడ్డం చెప్పేవాళ్ళు కాదు. ఓకే, మా ఇంట్లో నాటకం ఆడద్దు అనే ప్రక్రియ లేదు, నటించద్దు అనే మాట లేదు. సహజంగా ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. తాతల నుంచి చెప్పుకుంటూ వస్తే అందరూ కళాకారులు కావడంతో ఆక్షేపణ అనేది లేదు. ఓకే, కుటుంబం అందరూ సహకరించారు. అలా 90లో ప్రారంభమైన నేను స్టిల్ ఈ రోజుకి సాయంత్రం 6 గంటల దాకా షూటింగ్ చేసి 6 గంటలకి లొకేషన్లోంచి కారు అలాగే ఒక 300 కిలోమీటర్ల అవతల 350 కిలోమీటర్ల అవతల ఊరికి వెళ్ళి రాత్రి 11:30కి నాటకం ఆడి మళ్ళీ తెల్లారేటప్పుడు షూటింగ్కి వస్తున్నా ఇప్పుడు. స్టిల్ ఈ రోజుకి. సార్ ఎక్కడ సార్, ఏ ఊరు సార్? నాది తెనాలి సార్. తెనాలి దగ్గర కొలకలూరు. ఓకే, ఉండటం అక్కడే. ఇక్కడ నుంచి వెళతాను, షూటింగ్ ఉంటే హైదరాబాద్ వస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను. ఇవాళ మీకు ప్రదర్శన కమిట్ అయ్యాను అనుకోండి, నాటకం షూటింగ్ 2 తప్పదు అనుకోండి, నేను మొదట ఎవరికి కమిట్ అయ్యానో వాళ్ళదే ప్రాధాన్యత. ఓకే, నాటకంకి అయితే నాటకం, షూటింగ్ అయితే షూటింగ్, 2 ఒకటే రోజు వచ్చింది అనుకోండి. నాకు ఈ పరిస్థితి జరిగింది కూడా. ఎందుకంటే గుంటూరు కారం చేసేటప్పుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్నప్పుడు ఇదే స్థితి వస్తే ఆ డేట్ అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా, నన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను త్రివిక్రమ్ గారిని డైరెక్ట్గా అడిగాను, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు అన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 6 అయిపోయింది సార్, ప్యాకప్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి బయలుదేరటమేనండి. ఇంకా ఇటు ఓఆర్ఆర్ శంకరపల్లి నుంచి ఓఆర్ఆర్ మీదకి అటు వెళ్ళిపోవటమే సార్, నేను మార్టూరు వెళ్ళాలి, 340 కిలోమీటర్స్ సార్ అన్నాను. సరే ఓకే మూవ్ అన్నారు, అంతే, ఇంకా రెండో మాటలేదు. ఆయన అంటే అటువంటి దర్శకులు కూడా మాబోటి రంగస్థల కళాకారుని అర్థం చేసుకొని నాటక ప్రదర్శనకు పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సామాజిక వర్గం డైరెక్టర్ రామ్ అబ్బరాజు కానీ, అలాగే సాగర్ చంద్ర గారు కానీ, నాటకం ఉంది సార్ పలానా రోజు నేను రాలేను అంటే భీమ్లా నాయక్ అప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు అట్లా. ఓకే, నాకు నాటక ప్రదర్శనకి షూటింగ్కి ఇబ్బంది పెట్టిన దర్శకులు లేరు ఇంతవరకు. ఆ విషయంలో చాలా అదృష్టవంతులం మేము. చాలా డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా సో ఈ రంగస్థలానికి సో వాళ్ళంతూ తోడ్పాటు అనేది కూడా సో మిమ్మల్ని ఆపకుండా అనేది కూడా చేస్తూ ఉన్నారు. అంటే మనం హానెస్ట్గా అబద్ధం చెప్పకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఎవరైనా మనం సహకరిస్తారు సార్. ఓకే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వేరే షూటింగ్ ఉందని అబద్ధం చెప్పటము, లేకపోతే వేరే పర్సనల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పడం కాదు. మా నుంచి మా ఇంట్లో ఫంక్షన్ల కన్నా మేము నాటక ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, పెళ్లి రోజు పుట్టినరోజు ఏమీ ఉండవు, ఓన్లీ నాటక ప్రదర్శన ఉందా వెళ్ళిపోవడమే. సార్
మరి చాలామందికి కూడా అనిపించవచ్చు నాటక రంగంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది కూడా ఉంది. సో కానీ సినీ ఎంట్రీ అనేది కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ అనేది కూడా లేట్గా రావడానికి గల రీజన్ ఏంటి? నాన్నగారు అయినా కానీ సో తర్వాత మీరైనా కానీ ఏంటి? ఏం సార్ మనదే లోపం. వాళ్ళెవరూ వద్దనలేదు, వచ్చినవాడిని పొమ్మని లేదు. ఇప్పుడు మనకు ఉన్నంతలో చాలే అని సర్దుకున్నంత కాలం అలాగే ఉన్నాం. వయసు కొంత మీద పడుతోంది, కుటుంబ భారాలు పెరుగుతున్నాయి, కొంచెం ముందుకు వెళ్ళాలి అని మనకి మైండ్లో అనిపించినప్పుడు మనం కూడా తలుపు తీసుకొని బయటకు వచ్చాం. ఆ విధంగా వచ్చిన ప్రతిసారి అవకాశం ఇచ్చారు. ఓకే, మనం వెళ్ళి నుంచుంటే ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది, ఏ సినిమాతో మొదలైంది అనుకోవచ్చు? 2007 సత్యనారాయణ స్వామి మహత్యం సినిమాతో మొదలైంది సార్ నాది. తర్వాత గంధర్ నాగరాజు గారు అని రైటర్ ఉండేవాళ్ళు, ఆయన అంటే మొదటి సినిమా రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా గారు. వారు మేము తెనాలి కావటం, సోదరుడిగా నాతో బాగా ఇదిగా ఉంటారు ఆయన. ఆయనతో స్టార్ట్ అయ్యాను నేను. వాస్తవానికి ఆయన ఇచ్చిన అవకాశంతో మొదలయ్యాను. తర్వాత బాణం, అలాగే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను సినిమా ఓనమాలు చేశాను. దత్ గారు వాళ్ళ బ్యానర్లో చేసింది ఓం శాంతి శాంతి హే అని ఒక సినిమా చేశాను. ఓకే, అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 3 yearsలో కొంచెం ఫుల్గా చేస్తున్నాను. సో గుర్తింపు అనేది కూడా ఏ మూవీతో వచ్చింది అనుకోవచ్చు? 2 చెప్పుకోవాలి సార్. నన్ను ప్రపంచానికి ఒక ప్రత్యేకంగా పరిచయం చేసింది సినిమా మొత్తం మనం ఉండక్కర్లేదు, ఒక్క నిమిషం ఉన్నా సరే మనం బాగా ప్రాచుర్యం పొందుతాం అనేది నిరూపించింది F3. తర్వాత మళ్ళీ మీమ్స్ రూపంలో బాగా నాకు పేరు వచ్చింది సామాజ వర్గమన. నరేష్ గారు నాది కాంబినేషన్లో ఉంటుంది. ఆ దర్శకుడు అబ్బరాజు గారు, రామ్ అబ్బరాజు గారు, ఆయన కూడా చాలా ఎక్సలెంట్. అంటే గమ్మత్ ఏంటంటే వీళ్ళు ఎవరి ఆఫీసులకు నేను వెళ్ళా, అవి చేశానంటే వాళ్ళ పుణ్యమే, నాదేం లేదు. వాళ్ళే పిలిచారు, వాళ్ళే చేయించారు. అలాగే త్రివిక్రమ్ గారు అంతే. సాగర్ చంద్ర గారు నన్ను పిలిచి భీమ్లా నాయక్లో పెట్టినప్పుడు సెట్లోకి వస్తూ సారు పైన గైడ్లైన్స్ చూస్తున్నప్పుడు ఆయన నోట్ చేసి మీరు ఎక్కడా ఏమిటని అడిగారు నన్ను. పలానా చోట సార్ అన్నాను. అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర గారిని ఉండేవాళ్ళు, ఆయన చెప్పారు సార్ స్టేజ్ అండి విజయ్ గారని. అక్కడి నుంచి కొంచెం టచ్లో ఉండండి అన్నారు. అలా త్రివిక్రమ్ గారి జోనర్లోకి వెళ్ళడం జరిగింది. బాగా ఈ మధ్యకాలంలో బాగా పేరు వచ్చిన వెబ్ సిరీస్ బృంద, త్రిష గారితో చేసింది. దానిలో నిజంగా ఎంత అనిపించిందంటే మీరు ఆ ఎస్ఐ పాత్రలో చేస్తూ త్రిష గారిని ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే కొంచెమన్నా ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అస్సలు లేనే లేదు. అది చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేశారట. మరి నాకు ఎలా వచ్చింది అనేది అది విధిరాతనే చెప్పుకోవాలి. భీమ్లా నాయక్ చేస్తున్నప్పుడే ఫణి అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, మాతో కూడా కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసేవాడు దాంట్లో. అతను ఆ వెబ్ సిరీస్కి అసోసియేట్. అతను ఏం చేశాడు, సార్ ఒకసారి ఆఫీస్కి రండి సార్ అంటే నేను లైట్ తీసుకున్నా. 2 రోజులు అయిన తర్వాత సార్ మంది ప్యాకప్ అవ్వగా రండి సార్ అన్నాడు. వస్తూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆడిషన్ చేశాను. డైరెక్టర్ గారు వచ్చారు, నాకు అలా కాదు ఇలా అన్నారు సూర్య గారు, చేశాను, ఫిక్స్ అన్నారు, అయిపోయా. అది కూడా నేను ఆఫీస్కి వెళ్ళింది కాదు. అంటే వెళ్ళకపోవడం అనేది నా లోపమే, కానీ నాకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవటం నా బాధ్యత. అంతే, వెళ్ళాలి, తిరగాలి. ఇప్పుడు నేను అనేవాడిని ఎలా తెలుస్తాను వాళ్ళకి? నా ఇంటికి వచ్చి తెలుసుకోరుగా. మనకు మనం పరిచయం చేసుకుంటేనే ప్రపంచానికైనా మన అర్థమవుతుంది. ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి. ఆ లోపం ఉంది, సరి చేసుకుంటున్నాను, ఇంకా సరి చేసుకోవాలి. అంటే ఇంకొక విషయం కూడా అనుకోవచ్చా ఏంటంటే మీకు అవకాశాలు రావడంలో నాన్నగారి పాత్ర ఎంతవరకు అనుకోవచ్చు? ఆయన రికమెండ్ చేశారని కూడా అనుకుంటారేమో అని అనుకోవచ్చా? అంటే చెబితే ముఖస్తుతిగా ఉంటుందేమో. ప్రొఫెషనల్ ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య ఉండదు సార్ అస్సలు. ఆయన ఇప్పుడు సార్ మే ఇద్దరం ఏమవుతామో తెలిసిన వాళ్ళు అడిగితే కనుక చూడండి అబ్బాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంటారు. కానీ ప్రత్యేకంగా భుజాన వేసుకొని ఆయన చెప్పటం కానీ నేను చెప్పమనడం కానీ ఇది సాధ్యమైనంత వరకు ఉండదు. స్వయం ఆయన నాకు నేర్పిన అలవాటు ఏంటంటే నీ పేరు నువ్వు సంపాదించుకోవాలి. ఓకే, నీ కెరీరు అలాగే నీకు సంబంధించిన సర్కిల్ మొత్తం ఉండాలి. ఆయన ఏమి ఇష్టపడతారంటే రమణ గారి అబ్బాయి విజయ్ అంటే ఇష్టపడరు ఆయన. గోపరాజు విజయ్ వాళ్ళ నాన్న గోపరాజు రమణ అంటే ఇష్టపడతారు ఆయన. ఒక తండ్రిగా అంతకంటే ఇంకేం కావాలి సార్? నేను కూడా ఏమంటానంటే అలా పిలిచారని ఆ గెలుపు మీదేగా అంట.
ఎందుకంటే అలా ఆ స్థాయికి తయారు చేయటం అనేది కూడా ఆయనదేగా. ఇప్పుడు నా గురువు ఆయనే. 90లో నాటకం మొదలుపెట్టిన దగ్గర నుంచి గురువు ఆయనే. 90 నుంచి 98 వరకు ఆయనతోనే చేశాను నాటకాలు. 98, 99, 2000 గుంటూరు టీములు నుసుము కోటి శివ గారని, అలాగే హైదరాబాద్ దుగ్గిరాజు సోమేశ్వరరావు గారు, ఇలా వీళ్ళతో ఈ బ్యాచ్తో చేసేవాడిని. తర్వాత కరణం సురేష్ అన్నయ్య అని చెప్పి చనిపోయారు అన్నయ్య, ఆయనతో చేసేవాడిని. వరికోటి శివప్రసాద్ గారు అనే ఆయనతో చేసేవాడిని. ఇట్లా చాలా టీములతో చేసేవాడిని. మళ్ళీ నాన్న రిటైర్ అయ్యే టైంకి, అనగా అప్రాక్సిమేట్ 2010 ఆ ప్రాంతానికి వచ్చే టైంకి ఒక 3-4 ఏళ్ల ముందు నుంచి అనుకుంటున్నాం చేద్దామా, ఇద్దరం చేద్దామా అని. అంటే నేను ఒక పక్క నుంచి స్టేజ్లో ఒక స్టేజ్కి వచ్చున్నాను, ఆయన హైదరాబాద్ టీములతో చేస్తూ ఇద్దరం ఆపోజిట్ టీమ్స్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఆ స్థితిలో నుంచి నేను ఇక మన ఇద్దరం సొంతంగా చేద్దామా, దీన్నే నేను మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోదలుచుకున్నాను. అంటే నేను చదువుకోలేదు సార్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే. నాటకమే తెలుసు, ఇంకేం రాదు, నేర్చుకోలేదు, చేత కాదు. క్యారమ్ బోర్డు కూడా రాదు సార్, తెలియదు. కార్డ్స్ పేరు కూడా తెలియదు ఈ రోజుకి. ఓకే. ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు లేదా నాన్నతో పాటు నాటకం, ఆ 2 వ్యాపకాలు తప్ప వేరేదంటూ ఏమీ లేదు. తెలియదు. వా, తెలియదు. సూపర్ సార్. అది ఆ వాతావరణం ఎలా పెరిగారంటే స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళటం ఇవి కూడా లేవు. టీవీ చూస్తాను, ఎప్పుడు న్యూస్ చూస్తాను అంతే, సీరియల్స్ చూడటం ఏం లేవు. సార్, ఇట్లా నాటకాలు అనేది కూడా ఇప్పటి వరకు కొన్ని వేలల్లో ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చే ఉంటారు. సో ఇన్ని ప్రదర్శనల్లో సో మీరు డైరెక్షన్ చేయడము ఇట్లాంటి ఏమైనా జరిగాయా? 2004 నుంచి ఇప్పటి వరకు స్టిల్ దర్శకుడుగా, నటుడుగా కొనసాగుతున్నాను. సో 2 పాత్రలు చేస్తూ మీరు ముందుకెళ్తారు. అసలు ఎవ్వడికి లేని అదృష్టం, ఈ రంగస్థలం నుంచి సినిమా వరకు ఎవరికి లేని అదృష్టం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నా ఒక్కడికే ఉంది సార్. ఏంటి సార్ అదే చెప్పండి సార్. నాన్నే గురువు. కొన్ని నాటకాలకి నాన్నకే నేను గురువు. అలాగే తండ్రి కొడుకులుగా కథలో ఉన్న పాత్రలను చేస్తూ, కథలో తర్వాత ఏ పాత్రలుంటే ఆ పాత్రలోకి ఇద్దరం ఇమిడిపోతూ, వీళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారే, బాడీ లాంగ్వేజ్ ఒకటిగా ఉందే అనే మార్క్ లేకుండా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలు పోషిస్తూ, నేను రచయితగా ఉండి నేను రాసిన డైలాగులు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి టీవీకి వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది అయితే నాకు ఆయన డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకే. ఆయనకి నేను డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి. స్టిల్ 24లో నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగితే ఒక నియర్లీ 4 to 5 మూవీస్ నేనే డబ్బింగ్ చెప్పాను సార్. అస్సలు మాకు డౌట్ కూడా రాలేదు సార్. ఈ అదృష్టం కూడా ఆయన ఇచ్చిందే. ఓకే. ఎందుకంటే స్వాగ్ మూవీ మొత్తం నేనే చెప్పాను. ఓకే. కమిటీ కుర్రాళ్ళు మొత్తం నేనే చెప్పాను. అంటే నాకు ఆ రోజున అనిపించింది ఏంటంటే, ఈయన హాస్పిటలైజ్డ్ అయ్యారు, కోలుకోవడానికి 2 నెలలు పడుతుంది. ఈ ప్రొడక్షన్స్ అన్ని ఎలా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు, డబ్బింగ్కి మన పేమెంట్ మనకి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇది బాధ్యత రాహిత్యంగా వదిలేయకూడదు, దీన్ని మనం ఏదైనా చేయాల్సింది అని వెంటనే మా నాన్నగారు మేనేజర్ల గారి ద్వారా నేను ఆ ప్రొడక్షన్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి, నేను వస్తా, చెప్తాను, టెస్ట్ చేసుకోండి, ఓకే అనుకుంటే త్రూ అవుదాం, ఓన్లీ కన్వేయన్స్ అమౌంట్ తీసుకొని చెప్పాను నేను. ఓకే. నేను వచ్చి డబ్బింగ్ చెప్పడానికి వచ్చేలే కన్వేయన్స్, ఎందుకంటే నాన్నకి ఇచ్చేసారు పేమెంట్ ఆల్రెడీ. మళ్ళీ దాన్ని సపరేట్ ఛార్జ్ చేయటం అనేది మాకు నేర్పలే ఆ సంస్కృతి. అలా అంటే తండ్రితోనే జీవిత ప్రయాణం, అదే తండ్రికి మళ్ళీ డబ్బింగ్ చెప్పే ఇది ఎవరికి దొరకదు, అదృష్టం ఒకటికే దొరికింది. సార్, నాన్నగారు యాక్ట్ చేసిన మూవీస్లలో మీకు బాగా అనిపించిన మూవీ ఏంటి? మిడిల్ క్లాస్ మెలోడీస్ చాలా ఇష్టం. అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెగిటివ్ షేడ్ బాగా చేస్తారు, బాగుంటుంది అది. అలాగే రంగబలి అది బాగుంటుంది. స్వాగ్ కూడా బాగా చేశారు. కానీ మా అందరికీ ఒక్కసారిగా అంటే ఆయనంటే ఇదా అని అనిపించిన ఏదైనా ఉందంటే మీరు ఫస్ట్ చెప్పిన మూవీ సార్, మిడిల్ క్లాస్ మెలోడీస్. అసలు అంటే మన సొంత ఏజ్లో ఎట్లుంటే అట్లే ఉంటారు అనమాట. ఆ సినిమా మా జీవన విధానాలు మార్చేసింది సార్. ఎప్పుడు ఉండే చోటే ఉన్నాం, ఎప్పుడు తిరిగేదే తిరుగుతున్నాం, కానీ కొత్తగా ఉంటున్నాం, కొత్తగా తిరుగుతున్నాం. అంటే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తుపట్టారు, మన చిన్నపాటి లోపల గర్వం ఉంటుంది. ఇంతకుముందు ఎవరు గుర్తుపట్టినా, ఎవరు చూసినా కానీ, ఎవరు మాట్లాడిచ్చినా, ఎవరు మీరు ఆ సీరియల్ చేశారంటే అవునండి, మన డ్యూటీ మనం వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక చిన్నపాటి గర్వంతో తిరుగుతున్నాం. దానికి కారకులు దర్శకుడు వినోద్ గారు, అలాగే భవ్య క్రియేషన్స్. ఇది చెప్పేప్పుడు కంపల్సరీగా ఒక మాట చెప్పాలి. ఆ సినిమా
మా ఊర్లో షూటింగ్ చేయటానికి స్థితి దాకా ఆ స్థాయికి రావడానికి కారణం ప్రభావతి గారు, సురభి ప్రభావతి. తను ఎందుకంటే తను వాళ్ళకి సెలెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా మా టీమ్ ఆర్టిస్ట్. తను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే తను మీకు విజయ్ గారిని ఆయన పరిచయం చేస్తానండి, ఒకసారి మీకు థియేటర్ ఆర్టిస్ట్ కానీ లొకేషన్ కానీ ఒకసారి చూడొచ్చు మీరంటే, వినోద్ గారు వాళ్ళు గుంటూరు రావటం, అలాగే వాళ్ళు కొలకలూరు రావడం, సన్నీ గారు కెమెరామెన్ అందరూ, అలా ఒక వరుస కుదిరిపోయింది. ఇవాళ ఆ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా తను రికమెండ్ చేసినవి గుర్తొస్తాయి. కానీ ఏంటంటే మీ జీవన విధానం మార్చేసిన, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది మిడిల్ క్లాస్ మెలోడీస్. 100%. మరి ఆ మూవీ అది కూడా మీ ఊర్లోనే, అది మా ఒక్క కుటుంబానికే కాదండి, రంగస్థల కళాకారులందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఆ జనరేషన్ తర్వాత రంగస్థల కళాకారుల మీద పెద్దగా శ్రద్ధ చూపిన దాఖలాలు ఇండస్ట్రీ లేదు. ఓకే, ఒక టర్మ్ తర్వాత. కానీ ఒక్కసారి మళ్ళీ రంగస్థల కళాకారుల వైపుకి కెమెరాలు తిప్పి దుర్బిణి వేసి మరి ఈ రోజుకి వెతుకుతున్నారు, ఈ రోజుకి పట్టుకుంటున్నారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, సురభి కళాకారులు ఉన్నారు, బలగంలో చేసిన వాళ్ళు ఎక్కువ మంది రంగస్థల కళాకారులు ఉన్నారు. ఇవాళ రంగస్థల కళాకారులకు ఇవాళ ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ రావడానికి ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ పాత్ర వహించిన సినిమా భవ్య క్రియేషన్స్ వాళ్ళది మిడిల్ క్లాస్ మెలోడీస్. అది మా ఒక్క కుటుంబమే కాదుగా, రంగస్థల కుటుంబం మొత్తానికి వచ్చింది ఆ గౌరవం. కాబట్టి ఖచ్చితంగా మేము వారందరికీ రుణపడి ఉంటాం ఆ విషయంలో. అంటే కాంతి తగ్గిపోతున్న సమయంలో, ఇంకా లేదు అయిపోయింది అని అనుకున్న సమయంలో మళ్ళీ పడి లేచిన కెరటంలాగా, సో రంగస్థలంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఇది మాత్రం బాగా ఒకటి సూపర్గా వచ్చింది సార్. ఖచ్చితంగా నైస్. ఇప్పుడు ప్రభావతి కానీ నాన్నగారు కానీ ఈ రోజున వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ స్టేజీ ఎంత దోహదపడిందో దాన్ని గుర్తించి ఇచ్చిన సంస్థలకు కూడా, అనగా సినిమా సంస్థలకు కూడా రంగస్థల కళాకారులు అందరి పక్షాన మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే, అంటే ఇద్దరు ఒక అగ్రనటులు, లేడీ ఆర్టిస్టులు తను, మేల్ ఆర్టిస్టులు అనే 2 శిఖరాలు. ఈ 2 శిఖరాలకి సరైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇండస్ట్రీ వాళ్ళు. ఈ చరిత్ర ఇంకెక్కడికి పోదు. కాబట్టి రంగస్థల కళాకారులకి గుర్తింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఇస్తారు సినిమా ఇండస్ట్రీ అంటానికి నిదర్శనం ఇటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో 10-15 మంది ఉన్నారు. సార్ ఇందాక మీరు చెప్పేటప్పుడు కూడా కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు, సో వాళ్ళ తర్వాత రంగస్థల నటులను సో ఎక్కువగా అటువైపు కూడా చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు. లోపం మాది కూడా అయి ఉండొచ్చు సార్. అంటే 1990s నుంచి 2010 వరకు ఆ మధ్యలో ఆ వాక్యూమ్, అంటే ఆ 20 yearsలో సో అక్కడ మిస్ అయింది ఏంటి? అంటే రంగస్థల నటులు రాకపోవడానికి గల రీజన్, ఈ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటారా మీరు అనేది? ప్రయత్న లోపం ఒకటి సార్. మాధ్యమం వేగవంతమైంది. వేగం అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వేగాన్ని అందుకోగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. ఆ శక్తి ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలి. దాన్ని పరీక్షించుకోకుండా నాకు లేదని ఆ కళాకారుడు ఆగకూడదు, వాడి దగ్గర లేదని వీళ్ళు ఆగకూడదు. ఓకే, ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళలో ఉన్న వేగాన్ని పరీక్షించవచ్చు. ఇది కొన్ని జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి అంత పరీక్ష చేసి ముందుకు వెళ్ళేంత పరిస్థితి వీళ్ళకి ఉండదు. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు. ఒకసారి పరీక్షించుకున్నట్టయితే ఈ పాటికి దాదాపు 100 మంది ఉండేవాళ్ళు. అంతే, అంతమించి గ్యాప్ ఏం లేదు. రంగస్థలం గురించి మాట్లాడుకుంటే మెయిన్గా సో తెనాలి నుంచి కోవిడ్ ఈ యొక్క ప్రయాణం ఎలా జరిగింది? అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక్క గోపరాజు విజయ్ జీవితంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన అంశం సార్ ఇది. ఓకే, తెలుగు కళా సమితి కువైట్ అని, కువైట్లో తెలుగు వారందరూ కలిసి తెలుగు కళా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, దాని నుంచి సినిమా సింగర్స్ని తీసుకెళ్ళి ఉగాది దసరాలప్పుడు మ్యూజికల్ నైట్స్ చేయటం కానీ, బాలు గారిని తీసుకెళ్ళి ఈవెంట్స్ చేయటం కానీ, ఇలాంటి చాలా ఈవెంట్స్ చేశారు వీళ్ళందరూ. ఆ క్రమంలో ఏం చేశారంటే వాళ్ళు, నాకు తెలిసి 2013-14 ప్రాంతంలో అనుకుంటా, విశాఖపట్నం నుంచి శివప్రసాద్ గారి టీం వాళ్ళని తీసుకెళ్ళి ముందు ఒక 3 నాటికలు ఆడిచ్చారు. ఎక్కడ? కువైట్లో. తర్వాత 2016కు వచ్చేపాటికి 16కు వచ్చేప్పటికి నంద్యాల నుంచి కళారాధన టీం అని చెప్పి ఉన్నారు, డాక్టర్ రవికృష్ణ గారు, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు, వాళ్ళని తీసుకెళ్ళి ఆడిచ్చారు. ఓకే,
వాళ్ళని ఆడించే క్రమంలో ఇంకా మంచి టీం ఏది ఉంది అని అంటే వాళ్ళ ఎంక్వైరీలో కానీ మిత్రులు చెప్పిన దీని ప్రకారంగా కానీ నంద్యాల ప్రసాద్ అన్నయ్య అంటాం, ఆయన చెప్పిన దీని ప్రకారం కానీ స్వామి గారని వైఎస్కేఎన్ స్వామి తెలుగు కళా సమితికి అప్పుడు ఒక ప్రధానమైన భూమిక పోషిస్తూ ఉన్నారు. ఆయన నాకు ఫోన్లో పరిచయం అవ్వడం, అది నేటివ్ విశాఖపట్నం. ఆ ఫోన్లో పరిచయం అయ్యి ఇక నాతో ఆయన ఆంతరంగికంగా మాట్లాడుతూ మీద మంచి స్నేహితులుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం. అలా మొదలైంది. ఆయన మా నాటికల్ని 3 నాటికల్ని అక్కడికి కువైట్ ఇన్వైట్ చేయటం, మా సమాజాన్ని ఒక గ్రామీణ ప్రాంతం నుంచి తెనాలి పక్కన పల్లెటూరు నుంచి కువైట్ స్థాయికి వెళ్ళడానికి, ఆ స్థాయికి మా సంస్థ ఎదగటానికి తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు ఎంత ముఖ్యమో మాకు వేదికల అవకాశం కల్పించిన తెలుగు నాటక పరిషత్తు నిర్వాహకులందరి పుణ్యం కూడా. ఓకే. ఆ తర్వాత మా సంస్థను తీసుకెళ్ళి అక్కడ మాకు ఎనలేని కీర్తి వచ్చే ప్రదర్శనలు చేయించి ఈ రోజుకి కువైట్ వెళ్ళిన చరిత్ర మా ఊరికి ఒక అవకాశంగా దక్కడానికి కారణమైన స్వామి గారికి కూడా ఈ ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఓకే. మాకు మంచి కుటుంబ సన్నిహితుడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే మాకు పెద్ద దిక్కు లాంటివాడు.